హీరో అక్కినేని నాగార్జునపై పోలీస్ కేసు నమోదైంది. జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నాగార్జునపై ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువును నాగార్జున ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, దీనివల్ల పర్యావరణం విధ్వంసమైందంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే చట్టాన్ని ఉల్లంఘించి ఆయన నిర్మాణాలు చేపట్టారని, దీనికి సంబంధించి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే ఆయన ఫిర్యాదులో కోరారు. ఇప్పటికే కన్వెన్షన్ కూల్చివేయగా అటు కూల్చివేతతోనే సరిపెట్టకుండా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ కంప్లైంట్ పై పోలీసులు లీగల్ ఒపీనియన్ పంపారు. లీగల్ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు పోలీసులు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే సమంత నాగ చైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణం అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు, సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఆరోపణలపై అటు నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ దావాకు సంబంధించి నాంపల్లి కోర్టులో నిన్న విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి సెలవులో ఉన్నారు. దీంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. అయితే ఈ కేసు నాగార్జునను సైలెంట్ చేయడానికే ఇటు ఈ కొత్తగా ఈ కన్వెన్షన్ కేసు తెరపైకి తీసుకొచ్చారంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై అటు రేవంత్ రెడ్డి తీరుపై, రేవంత్ రెడ్డి సర్కార్పై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.